హాయ్ ఫ్రెండ్స్, మా ఊరైతే గ్యాస్ వచ్చింది. మొత్తం ఒక 100 గ్యాస్ సిలిండర్లు అయితే ఈ రోజు సేల్స్ అయ్యేవి. మలక్ష్మమ్మ, గ్యాస్ ఏం బుక్ చేసినావు? సొక్కులుంటావా? యుద్ధం వల్ల గ్యాస్ అంతా లేకపోతే సొక్కులుంటుంది. ఇప్పుడు నువ్వు గ్యాస్ మొన్న బుక్ చేసావు, మళ్ళీ ఎందుకు బుక్ చేసావు? మళ్ళీ యుద్ధం అవుతుండడం వల్ల గ్యాస్ రాదు ఏమోనని కట్టెలు పోయి బాగా కర్రలు లేక చాలా ఇబ్బంది పడతారు. అవును, యుద్ధం వల్ల మీరు బుక్ చేసినారా గ్యాస్? ఇప్పుడు మరి గ్యాస్ అయిపోతుంది అనేసి కదా బుక్ చేసినారు. చూడండి, గ్యాస్ కోసము పక్షుల్లాగా ఏ విధంగా వాడుంటారు మా ఊరోళ్ళు. అది కాదు, గ్యాస్ నీకు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు నీకు? గ్యాస్ ఏదో తీసుకుంటున్నావు కదా, ఏమి కొత్త సంవత్సరానికి ఉగాది వంటలు వండుతారా? మలక్ష్మమ్మ, గ్యాస్ తీసుకుంటున్నావు ఎందుకు? గ్యాస్ ఉగాది సొక్కులు వండుతారా? మనసులో మాట చెప్పండి, ఏ విధంగా మీరు అనిపిస్తున్నారు గ్యాస్ లేకపోవడము? ఇబ్బంది. పొయ్యిల మీదే వండాలా, ఇప్పుడు మా లాంటి అత్త ఇలకాలు లేదు, ఇది లేదు. పొయ్యి లేకపోతే అవదు, గ్యాస్ ఇవ్వకపోతే అవదు, నెలకు ఒకటి ఇవ్వకపోతే అవదు అనగానే చెప్పారా? చెప్తారు ఎన్నాళ్ళ గ్యాస్ ఇవ్వమని. వదిన, మీ ఒపీనియన్ ఏంటి? ఇద్దరు కింద పోరేటారు. 700 ఉండేది, 700 నుంచి 900, 2000, 5000 కానీ వెళ్తే ఉన్నది. చూసే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది రాంపురం ప్రజల కష్టాలు. దీనికోసం మీరు ఏదైనా చేసి ఇది సీఎం వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. గ్యాస్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు మా ఊరు ప్రజలు. వాళ్ళ కోసం మీరు కొంచెం దయించి మీరు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఎంతమంది చూస్తారో అంతమంది వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది సీఎం దాకా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆటో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు.